భారీ చిత్రాల షూటింగ్లలో వరుసగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలకు సంబంధించిన కఠినమైన యాక్షన్ సీక్వెన్సులు, విపరీతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చేయడం వల్ల ఆమె హిప్ ఏరియాలో టెండన్ డిటాచ్మెంట్ జరిగినట్లు సమాచారం. ఇటీవల ఓ డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో ఈ ప్రమాదం జరగగా ఆమె తీవ్రమైన గాయానికి గురైనట్లు తెలుస్తుంది. సాధారణంగా అత్యంత తీవ్రంగా సాధన చేసే క్రీడాకారుల్లో మాత్రమే ఇలాంటి క్లిష్టమైన గాయాలు కనిపిస్తాయని, ఈ పరిస్థితి నుంచి కోలుకోవడానికి రష్మిక కనీసం 6 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, టెండన్ మళ్ళీ బలపడేందుకు ప్రత్యేక రిహాబిలిటేషన్ చికిత్స కూడా అవసరమని వైద్యులు తెలిపారు. 6 వారాలంటే సినిమాకి కావచ్చు, సినీ నిర్మాతలకు కావచ్చు చాలా కష్టమైన పని. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ షెడ్యూల్ చేసి పెట్టుకుంటారు, ఏ రోజు ఏ చిత్రీకరణ చేయాలి, హీరోయిన్కి ఏ రోజు ఏం ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ అన్నీ ముందే పెట్టుకుంటారు. ఇప్పుడు 6 వారాలంటే దగ్గర దగ్గర 40 రోజులు. 40 రోజులు ఒక హీరోయిన్ లేకుండా సినిమా తీయాలంటే చాలా కష్టం. సో ఇట్లాంటి టైంలో పాపం నిర్మాతలు చాలా లాస్ అవుతుంటారు. అటు సినిమా కంప్లీట్ చేయక, ఇటు ఫైనాన్స్లకు డబ్బులు ఇచ్చుకోలేక ఇక ఘోరం ఉంటుంది వాళ్ళ పరిస్థితి. సో మనం ఏం చేస్తాం పాపం, అక్కడ వాస్తవం కూడా గాయమైందట. అది అట్లాంటి గాయం మామూలుగా సామాన్య ప్రజలకు కాదట. ఎవరైతే క్రీడాకారులు ఉంటారు కదా, ఎవరు మన అత్యంత తీవ్రంగా సాధన చేసేటువంటి ట్రైనింగ్ చేసుకునేటువంటి క్రీడాకారులు ఉంటారు కదా, స్పోర్ట్స్ మెన్స్, అలాంటి వాళ్ళకి ఈ గాయం అవుతాయట. మరి రష్మికకు ఈ గాయం ఎట్లయిందో అర్థమవుతుంది. అంటే డ్యాన్స్ ప్రాక్టీస్లో చేస్తుండగా అయిందట. మరి అది డ్యాన్స్ అంటే మరి అది ఒక పెద్ద స్టెప్ అనుకుంటున్నాను నాకు తెలిసి. ఎందుకంటే అత్యంత పెద్దగా మన ట్రైనింగ్ చేసేటువంటి స్పోర్ట్స్ మెన్కి అయ్యేటువంటి గాయం రష్మికకి అయిందంటే ఆ స్టెప్పు, ఆ డ్యాన్స్ అనేది చాలా గట్టిగానే ఉందనుకుంటా. ఆ మూమెంట్స్ అన్నీ కూడా అంత క్రిటికల్గా ఉంటేనే ఆ విధంగా ఆమెకు గాయమైంది అనుకుంటున్నాం. సో త్వరగా కోలుకోని చెప్పేసి మనం కోరుకుందాం. ఎందుకంటే ఇటీవల పాపం విజయ్ దేవరకొండకి ఈ రష్మికకు పెళ్ళి కూడా అయింది. ఆ పెళ్ళైన తర్వాత ఈ మధ్యకాలంలో వాళ్ళు బయట సామాజిక కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నారు. మొన్న వాళ్ళ సొంతూరులో వెళ్ళి అక్కడ 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి వాళ్ళు రివార్డు, అదేవిధంగా స్కాలర్షిప్ లాంటివి కూడా ఇవ్వడం జరిగింది. సామాజిక కార్యక్రమాలు కూడా వాళ్ళు చురుగ్గా పాల్గొంటున్నారు. మరి పొలిటికల్ ఎంట్రీ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ ఇంకా మనకు క్లారిటీ లేదు. సో ఓవరాల్గా అయితే మొత్తానికైతే రష్మికకు చాలా అంటే చాలా పెద్ద గాయం అంటే ఇది. ఆమె హిప్ దగ్గర అయిందంట ఇది గాయమైనది కూడా. చూద్దాం. విజయ్ దేవరకొండ పాపం ఎంత టెన్షన్ పడుతున్నాడు. ఓ రణబాలి సినిమాలో ఉంది కదా, అతనే హీరో, అందులో తనే హీరోయిన్, భార్యాభర్త ఇద్దరు హీరో హీరోయిన్గా చేస్తూ ఉన్నారు. మరి 6 వారాలు రెస్ట్ అంటే మరి 6 వారాలు విజయ్ దేవరకొండ కూడా పాపం రష్మికని విడిచిపెట్టకుండా షూటింగ్ పోకుండా ఇంటి అక్కడే ఉంటాడా, లేదంటే సినిమాకు ఉన్నటువంటి ఇష్టంతోనే తనని హాస్పిటల్లో పెట్టి అక్కడ ఒక గార్డులో పెట్టి ఇతను ఇక్కడ సినిమా షూటింగ్ ఇస్తారనేది చూడాలి. పెట్టుబడులకు సురక్షిత రాష్ట్రం తెలంగాణ. పెట్టుబడులకు సురక్షితమైన రాష్ట్రం తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిఐఐఎన్ నార్నల్ రీజనల్ కౌన్సిల్ ప్రతినిధులు శుక్రవారం సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్కరణల ఫలితాలను నేడు అనుభవిస్తున్నామని చెప్పారు. 94 నుండి 2004 మధ్య చంద్రబాబు కూడా పెట్టుబడులను ఆకర్షించారన్నారు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి దిగ్గజాలను చంద్రబాబు హైదరాబాద్కు తీసుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్ అభివృద్ధి చెందాయి. ఫార్మా, ఐటీ రంగాలు మరింత అభివృద్ధి దిశగా వెళ్ళాయి. గత పాలకుల మంచి విధానాలను మేము కొనసాగిస్తున్నాం. నాయకులు ఎవరైనా, పార్టీ ఏదైనా మంచి ఉంటే కొనసాగిస్తాం. ఉత్పత్తి రంగంలో చైనా, జపాన్, జర్మనీతో పోటీ పడుతున్నాం. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్రం ప్రకటించిన 7 బుల్లెట్ రైళ్లలో 3 తెలంగాణకు రానున్నాయి. శంషాబాద్ నుంచి చెన్నై, పూణే, బెంగళూరుకు బుల్లెట్ రైళ్లు వెళ్ళాయి. న్యూయార్క్తో పోటీ పడే వాతావరణం తెలంగాణలో ఉంది. మా పోటీ పక్క రాష్ట్రాలతో కాదు, టోక్యో, న్యూయార్క్ వంటి నగరాలతో. జీసీసీలో 200 కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. డేటా సెంటర్ల కోసం అమెజాన్ 1,00,000 కోట్లు పెడుతుంది. అదాని గ్రూప్ 35,000 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. ఫ్యూచర్ సిటీకి ప్రపంచ ప్రఖ్యాత 500 కంపెనీలను తేవడం లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు. సో
పివి నరసింహారావు గారు ఆయన చేసినటువంటి సంస్కరణ వల్లనే ఈరోజు మనం ఇంకా ఈ విధంగా ఉన్నాము. లేదంటే చాలా కష్టమయ్యేది. ఆ తర్వాత చంద్రబాబు కూడా పెట్టుబడులను ఆకర్షించారు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళను హైదరాబాద్ తీసుకొచ్చి మన హైదరాబాద్ని, మన రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి పథకం నడిపించారు. ఆ తర్వాత ఉన్నటువంటి నాయకులు కూడా గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఆ కార్యక్రమాలను కూడా ఆ మంచి ఉన్న వాటిని మేము కొనసాగిస్తున్నాం. ఎందుకంటే పార్టీ ఏదైనా ఎవరి ప్రభుత్వంలో ఉన్నా అక్కడ మంచి ఉంటే దాన్ని మేము కొనసాగిస్తాం. దాన్ని మేము రాజకీయం చేసి ఆపడం లాంటివి మేము చేయమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే 500 ఏది ఫ్యూచర్ సిటీకి ప్రపంచ ప్రఖ్యాత సంబంధించినటువంటి 500 కంపెనీలు తీసుకురావడమే నా టార్గెట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. వైభోగమే ముస్తాబైన భోగాపురం విమానాశ్రయం. ప్రధాని మోడీ చేతుల మీదుగా నేడే ఆరంభం. మీ రాక కోసం అంటూ మోడీకి చంద్రబాబు ఆసక్తికర స్వాగతం. నేడు ప్రధాని మోడీ సహా ఏపీ కేబినెట్ అంతా భోగాపురంలోనే. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు, గేట్ వేగా భోగాపురం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నిర్మితమైన ఈ విమానాశ్రయాన్ని శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆగస్టు 1న ప్రధాని మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం 5,564 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల్లో అత్యాధునికంగా దీన్ని తీర్చిదిద్దారు. భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తున్నామంటూ ఏపీ పర్యటనపై ఎక్స్లో ప్రధాని పోస్ట్ చేశారట. సో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అంటే తెలంగాణతో పోలిస్తే. సో మరొక ఎయిర్పోర్ట్ కూడా కాబోతుంది. సో ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, ఆ ప్రాంతాల ఏరియా ఏదైతే ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా చక్కచక్కా జరిగిపోతుంది. సో మనకు అందరూ